టీడీపీ అధినేత చంద్రబాబుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నం నగర పరిధిలోని పాత గాజువాక జంక్షన్లో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గాజువాక సభలో చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. 7-8 నిమిషాల తర్వాత ఆయన మాట్లాడుతున్న వేదికకు ఎడమవైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు. ఆ రాయి బారికేడ్లకు తగిలి కింద పడి శబ్దం రావడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కొందరు సిబ్బంది పక్కనే ఉన్న గోడలు ఎక్కి గాలించినా ఎవరూ చిక్కలేదు. పోలీసులు పరుగు పెడుతున్న దిశను చూపిస్తూ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చినట్టుందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ క్లెమోర్ మైన్స్ దాడికే భయపడలేదు, రాళ్లకు భయపడతానని అన్నారు. జగన్ పై ఎవరో గుల్కరాయి వేస్తే నాపై రాళ్లు వేయిస్తారా? ఆయనపై రాళ్లు వేసి 24 గంటలైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, అసలు ఏంటి రాళ్ల దాడి? మొన్ననేమో జగన్ పై దాడి చేశారని వైసీపీ నేతలు టీడీపీ వాళ్ళ మీద ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబుపై రాళ్లు వేశారని వీళ్ళు వాళ్ళని ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? గుడ్ మార్నింగ్ శాలిని. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకి సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధినేతలు ప్రచారాలు బాటపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో అది విజయవాడ దగ్గరకు చేరుకునేటప్పటికి ఒక్కసారిగా విజయవాడలో సభలో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఒక వ్యక్తి, అగంతకుడు ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి రాళ్లతో తల పొదునైన వేగంతో ఒక రాయితో కొట్టడంతో తనకు గాయమైనటువంటి విషయం మనకు తెలిసిందే. అదే విధంగా నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో, తెనాలిలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక గాజువాక విషయానికి వస్తే కనుక ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు తృతిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పాత గాజువాక జంక్షన్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఒక్కసారిగా ఒక రాయి తనపైకి విసిరి అగంతకుడు పారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి మీద, నిన్న పవన్ అండ్ చంద్రబాబు నాయుడు మీద ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఒక విష సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే గత చరిత్రలో ఎప్పుడు ఒకరిపై ఒకరు రాళ్లు దువ్వుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కనుక రాజకీయాలు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, వీళ్ళపై వాళ్ళు బురద జల్లుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే వేడెక్కాయనే చెప్పుకోవచ్చు శాలిని. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ సభలో ఒక చంద్రబాబు నాయుడికి ఒక బారికేట్లు అయితే ముందు ఎవరు రాకుండా ఒక బారికేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బారికేట్లకి తగిలి రాయి అయితే కింద పడడం జరిగింది. లేదా ఖచ్చితంగా జగన్ ఎలాగైతే తలకు గాయం జరిగిందో అదే విధంగా తినకి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో దగ్గర ఒక గాయం అయితే జరిగి ఉండేది. అయితే పార్టీ అధినేతలకు ఇలాంటి రక్షణ కరువైందంటూ కూడా కొంతమంది సీనియర్లు అయితే ప్రతివిరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే ఇప్పటికే సీరియస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధినేతల మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ కూడా పోలీసుపై విరుచుకుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని పర్టికులర్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి పోలీసులకి ఎన్నికల కమిషనర్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు పాతగాజువాక వచ్చేంత వరకు కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దారి పొడుగునా కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక వరకు కూడా సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా నిన్న ఆ సభలో మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడుపై ఒక్కసారిగా రాళ్లు రువ్వడంపై కొంత దుమారం కలకలం అయితే రేగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే అటు పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ సభలో కూడా ఇదే సిచ్యువేషన్ జరగడంతో జన సైనికులు వెంటనే ఎవరైతే రాయి విసిరినటువంటి కుర్రాడు ఎవరైతే ఉన్నారో తనను పట్టుకొని పోలీసులకి అప్పచెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? ఏదో ఒక వేవ్ రన్ అయితే కనుక ఆ వేవ్ ను పట్టుకుంటూ ఈ యొక్క కథ అల్లుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
ఎప్పుడు కని విని ఎరగనటువంటి రీతిలో ప్రస్తుతం రాజకీయాలంతా కూడా రాళ్లతో దాడి చేసుకునే ఒక సంస్కృతికి అయితే దారి తీసిందంటూ కూడా సీనియర్ పాత్రికేయులు అలాగే సీనియర్ నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రాజ్యాంగ హక్కు ప్రకారంగా జనాల్లోకి వచ్చి మాట్లాడే హక్కు ఇటు ప్రజా ప్రతినిధులకు ఎవరికి లేదా అంటూ కూడా కొంత విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంస్కృతికి కొద్దిగా దూరంగా ఉండాలి. ఖచ్చితంగా ఎలాంటి ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది సీనియర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శాలిని, కన్నబాబు, అసలు పోలీసుల విచారణలో ఈ రాళ్ల దాడికి సంబంధించి ఏమైనా విషయాలు వెలువడ్డాయా? అంటే ఇది కావాలని ఎవరైనా ఆకతాయిలు చేస్తున్నారా లేదంటే ఏంటి? అసలు పార్టీ వాళ్ళు విమర్శించుకున్నట్టు ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకుంటున్నారా? నిన్న పవన్ కళ్యాణ్ పై కూడా వేసినప్పుడు అక్కడ ఆ అబ్బాయిని అయితే పట్టుకున్నారు కదా, మరి ఆ అబ్బాయిని విచారించినప్పుడు ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? అయితే శాలిని, ఏదైతే గడిచిన కొద్ది రోజులుగా అధినేతలు తమ ప్రచార భాగంలోనే బస్సు యాత్రలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ మీద జరిగినటువంటి దాడి, ఏదైతే వైసీపీ మీద జరుగుతున్నటువంటి దాడి టీడీపీ వాళ్ళు లేదా కూటమి పార్టీ వాళ్ళు చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నటువంటి దాడిని ప్రతిపక్ష ఏదైతే ప్రస్తుతం పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారంటూ కూడా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా అసలు ఎవరు చేస్తున్నారు, ఎగంతుకులు ఎవరు అనేది చూసుకుంటే గనక ఇప్పుడే విజయవాడలో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి దాడికి సంబంధించి కొంతమంది పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి పక్కా సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. వీళ్ళు ఎవరు, అసలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, లేదా ఏదైనా ఆకతాయిలు చేస్తున్నటువంటి పని, ఎందుకోసం ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి ఒక దాడి విశాఖ ఎయిర్పోర్ట్ లో చేసినటువంటి ఒక కోడికత్తికి సంబంధించినటువంటి విషయం, ఎవరైతే కోడికత్తి సీన్ ఎలా అయితే ఫేమస్ అయ్యాడో అదే విధంగా ఏదైనా ఫేమస్ అవడానికి చేస్తున్నారా, లేదా మరి కొంతమంది సంఘ విద్రోహులు ఎవరైనా వీళ్ళ మీద అటాక్ చేయించే పనిలో ఉన్నారా, లేదా ఈ ఆకతాయిలు పని పోటు లేక రోడ్డు మీద తిరుగుతున్నటువంటి ఈ కిరాయి రౌడీలు ఎవరైనా ఈ రకమైనటువంటి విషయాలకు దారి కడుతున్నారా అంటూ కూడా కొంత పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ సభకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ పై ఇసిరినటువంటి రాయి ఎవరైతే ఉన్నారో ఇసిరినటువంటి అగంతుకుడు ఎవరైతే ఉన్నారో జన సైనికులంతా పట్టుకొని కొంత ఆయన మందలించి పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు, లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదే విధంగా నిన్న గాజువాక్ లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి దాడికి సంబంధించి ఎవరినైతే గుర్తించినటువంటి పరిస్థితి అయితే లేదు. స్వయాన సిపినే ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి ప్యారడైజ్ హోటల్ పైనుంచి సుమారుగా 4-5 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలతో పరిగెడుతున్నటువంటి అగంతుకుని చిత్రీకరించే పనిలో పడ్డారు. అయినప్పటికీ కూడా అగంతుకుడు తప్పించుకున్నాడు. ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.